శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం సంతానం లేని వారి కోసం, సంతానం కలగటం కోసం ఒక అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకుందాం. అయితే ఇది ఎవరికి పనిచేస్తుంది? జాతక రీత్యా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా, ఏదైనా సర్పశాపాలు, అలాగే పితృదోషాలు ఇటువంటివి కానీ, లేదా పంచమహాపాతకాలు ఏవైతే వివరించారో అటువంటి దోషాలు ఏమీ లేకుండా క్లియర్గా ఉన్నటువంటి వారికి మాత్రమే పనిచేస్తుంది తప్ప అందరికీ పని చెయ్యదు. కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యాలి. చేస్తే సత్సంతానము అంటే వంశాభివృద్ధిని కలిగించేటువంటి మంచి పుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థం లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం ఈ సంతాన హనుమన్ మంత్రం ఏంటో చూద్దాం. ఇది సర్వ సౌభాగ్యాలను మనకి కలుగజేస్తుంది. ఈ మంత్రం చేసే విధానం ఏమిటో దీన్ని సవివరంగా చూద్దాం. ఇక్కడ ఎలా అయితే వివరించడం జరిగిందో అదే విధంగా మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ఈ రీతిలోనే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆచమనం. దీన్ని 4 సార్లు చెయ్యాలి. ఐం ఆత్మతత్వం శోధయామి నమః స్వాహా. క్లీం విద్యాతత్వం శోధయామి నమః స్వాహా. సౌః శివతత్వం శోధయామి నమః స్వాహా. ఐం క్లీం సౌః సర్వతత్వం శోధయామి నమః స్వాహా. ఇప్పుడు చేతులు కడుక్కోండి, ప్రాణాయామం చేయండి 3 సార్లు. చూడండి చెప్తాను ఎట్లాగంటే, ఒకసారి మంత్రం చెప్తూ గాలిని పూరించాలి. బ్రటన వేలుతో కుడి ముక్కును మూసి నొక్కి పెట్టించి ఎడమ చేతి దగ్గర ఉంగరం వేలును మధ్య వేలును తాకి దాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఎడమ ముక్కుతో ఒక్కసారి మంత్రం చెబుతూ గాలి పీల్చాలి, పూరించాలి. ఐం క్లీం సౌః అని పూరించి ముక్కుని మూసేయాలి. కుడి బొటం వేలుతో కుడి రంధ్రాన్ని, ఉంగరం వేలు మధ్య వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి లోపల ఇప్పుడు కుంభించాం కదా, ఇప్పుడు 3 సార్లు మంత్రం చెప్పాలి. ఐం క్లీం సౌః, ఐం క్లీం సౌః, ఐం క్లీం సౌః చెప్పిన తర్వాత ఇప్పుడు ఎడమ ముక్కు మీద చేతి 2 వ్రేళ్ళు అలాగే ఉంచి కుడి ముక్కు మీద ఉన్నటువంటి ఆ బొటన వేలుని తీసి దాంట్లోంచి ముక్కు రంధ్రంలోంచి గాలి వదులుతూ 2 సార్లు మంత్రం చెప్పాలి. ఐం క్లీం సౌః, ఐం క్లీం సౌః. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. శుద్ధ స్ఫటిక సంకాశం సచిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం
కామేశ్వరముపాస్మహే కామేశ్వరిం పరామీడే కాదిహాది స్వరూపిణీ మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఐం నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఇప్పుడు మనకి ఒక ఘోష ఉంటుంది, దేవతలకి ఒక భాష ఉంటుంది, దానికి ఒక యాస ఉంటుంది. మన భాషని మన ఘోషని వారి భాషలో వారి యాసలో చెప్తేనే అది అర్థం అవుతుంది. కాబట్టి సంకల్పం కూడా చాలా చిన్నగా అందరికీ అర్థమయ్యే రీతిలో రాయటం అనేది జరిగింది. సంకల్పం చెప్పుకోండి. మమా చెప్పుకునేటప్పుడు ఎడమ చేతిని కింద పెట్టి దాని మీద కుడి అరచేతిని బోర్లించి కుడి తొడ మీద పెట్టుకోండి. లేదా కుడి చేతిలో అక్షతలు పుష్పాలు తీసుకుని కొంచెం జలం తీసుకుని నీళ్లు తీసుకుని ఉద్ధరేణితో అలా పట్టుకుని ఉంచుకోండి. మమా అక్కడ మీ గోత్రం చెప్పుకోండి. పురుషుడు గోత్రోద్భవస్య, అతని యొక్క నక్షత్రం ఏంటో నక్షత్రం చెప్పుకోండి. నక్షత్రే జాతస్య, ఆ యొక్క పురుషుడి యొక్క పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య, అక్కడ మళ్ళా పురుషుడి గోత్రమే స్త్రీకి వస్తుంది కాబట్టి భార్యకు ఆవిడ గోత్రం చెప్పుకోవాలి. చెప్పుకుని గోత్రవత్యాః, మరలా ఆవిడ నక్షత్రం చెప్పుకోవాలి. నక్షత్రే జాతాయాః, ఇప్పుడు ఆ స్త్రీ పేరు చెప్పాలి, భార్య పేరు. నామధేయాయాః ఆవయోః దంపత్యోః శ్రీ సంతానప్రద హనుమత్ ప్రసాదేన సత్సంతాన సౌభాగ్య సంపత్సిద్ధ్యర్థం సంతాన హనుమన్ మహామంత్ర జపం కరిష్యే. ఇప్పుడు ఒకవేళ అరచెయ్య కుడి తోడ మీద ఎడమ అరచెయ్య కుడి చెయ్య అరచెయ్యి బోర్లించి పట్టుకున్న వాడు అయితే తీసేయచ్చు. లేదా అక్షతలు పుష్పాలు నీళ్లు పట్టుకున్న వాళ్ళు దీన్ని అరివేయడంలో, అంటే పంచపాత్ర పక్కన ఉన్నటువంటి అరివేయడంలో దీన్ని వదిలిపెట్టాలి. దేవతా తర్పణ అంటే 4 వేళ్ల మీదుగా దీన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు ప్రతి మంత్రానికి మనకి అంటే ఒక న్యాసం అనేది ఉంటుంది. దానికి ఒక ఋషి ఉంటాడు, దానికి ఒక ఛందస్సు ఉంటుంది, దానికి ఒక దేవత ఉంటుంది, దానికి ఒక బీజం, దానికి శక్తి, దానికి ఒక కీలకం. కీలకం అంటే తాళం చెవి అనమాట. ఒక ఇంట్లోకి వెళ్తానికి తాళం చెవి ఎట్లాగో ఆ మంత్రంలోనికి ప్రవేశించటానికి ఒక తాళం చెవి ఉంటుంది అనమాట. దీనితో శరీర న్యాసం అనేది మనం చెయ్యాలి. అంటే న్యాసం అనగా నశించుట, ఆయా దేవతలను మంత్రపూర్వకంగా మన శరీరంలో స్థాపన చేయటం. అందుకే అంటారు రుద్రార్చనలో కూడా నా రుద్రమచ్చయే, రుద్రుడి కానివాడు రుద్రార్చనకు అర్హుడు కాడు అని. అదే విధంగా ఇప్పుడు ఈ మంత్రాన్ని మనము ఈ దేవతని ఈ ఋషిని మన శరీరంలో స్థాపన చేస్తాం మంత్రపూర్వకముగా. అస్య శ్రీ సంతాన హనుమన్ మహామంత్రస్య బ్రహ్మ ఋషి శిరసి, అంటే శిరస్సు మీద చేయబెట్టాలి, చేతులు బోర్లించాలి. గాయత్రీ ఛంద ముఖే, ఈ యొక్క కుడి అరచేతుల ముఖం మీద ఎదురుకుండా అర్థంలాగా చూపించుకోవాలి. శ్రీ సంతాన హనుమాన్ దేవత హృది, అదే చేతిని హృదయం మీద పెట్టుకోవాలి. ఓం బీజం నాభూ, అదే అరచేతులు నాభి దగ్గర తాకాలి. స్వాహా శక్తి గుహ్యే, గుహ్య భాగం మీద అలా బోర్లించాలి. శ్రీం కీలకం పాదయో, పాదయో అని ఎందుకంటే 2 పాదాలు కాబట్టి అక్కడ విసర్గ వచ్చింది. కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి ఇప్పుడు 2 చేతులు కడుక్కోవాలి. మమ అభీష్ట సిద్ధయే జపే వినియోగ సర్వాంగే అని 2 చేతులతో మొత్తం ఇట్లా సైడ్ నుంచి ఇలా చూపించి వ్యాపకం చేసి నమస్కారం పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కరన్యాసం
అదే విధంగా హృదయాదిన్యాసం చూద్దాం ఎలా ఉంటుందో. దీన్ని షడ్దీర్ఘయుక్త బీజ షడంగన్యాస అంటారు. షడ్దీర్ఘయుక్తం అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూస్తాను చూడండి. ఆం ఈం ఊం ఐం ఔం అహ అని వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. కరన్యాస అంటే కరములు అంటే చేతులు, చేతిలో ఆ దేవతను స్థాపన చేయటం. ఓం శ్రాం హ్రాం క్లాం అంగుష్టాభ్యాం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సజ్జనేభ్యాం స్వాహ. ఓం శ్రూం హ్రూం క్లూం మధ్యమాభ్యాం వషట్. ఓం శ్రైం హ్రైం క్లైం అనామికాభ్యాం హుం. ఓం శ్రౌం హ్రౌం క్లౌం కనిష్ఠికాభ్యాం వౌషట్. ఓం శ్రః హ్రః క్లః కరతల కరపృష్టాభ్యాం ఫట్. ఇప్పుడు హృదయాన్యాసం చేద్దాం. ఓం శ్రాం హ్రాం క్లాం హృదయాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శిరసే స్వాహ. ఓం శ్రూం హ్రూం క్లూం శిఖాయై వషట్. ఓం శ్రైం హ్రైం క్లైం కవచాయ హుం. ఓం శ్రౌం హ్రౌం క్లౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం శ్రః హ్రః క్లః అస్త్రాయ ఫట్. భూర్భువసోవరోమితి దిగ్బంధః. ఇప్పుడు స్వామి వారిని ధ్యానం చేద్దాం. ధ్యాన శ్లోకంలోనే ఆ మూర్తిని మనం ఎవరం ధ్యానిస్తున్నాం? ప్రసన్న గణపతినా, ఉచ్చిష్ట గణపతినా, ఏ గణపతిని మనము ధ్యానిస్తున్నామో శ్లోకంలోనే ఉంటుంది. అలాగే దుర్గా గణపతినా అట్లాగే ఈ ఆంజనేయుడు ఎలా ఉన్నాడు ఆయన చూద్దాం. అంజనాసుత దేవేశ కేసరి ప్రియనందన దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభు. మరలా ఒకసారి చెప్తా ధ్యాన శ్లోకం. అంజనాసుత దేవేశ కేసరి ప్రియనందన దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్యం నిధిం ప్రభు. ఇప్పుడు లం ఇత్యాది పంచపూజ అని ఎందుకన్నారు అంటే ఈ యొక్క బీజాలకు కూడా మనకి పంచభూత తత్వాలు ఉన్నాయి. ఎవరికైనా యంత్రాల గురించి నిర్మాణం తెలిస్తే ఆ యంత్రంలో మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ బీజాలు ఆయా దిక్కుల్లో మనకి రాసి ఉంటాయి. అదేవిధంగా పంచపూజ అంటే ఇక్కడ వివరిస్తున్నటువంటి ప్రకారంగా పూజ చేసినా పర్వాలా ఈ మంత్రాల ఈ బీజాలతో, లేదు అంటే చేతి వ్రేళ్లతోనే దీనిని మనం పంచపూజ చెయ్యవచ్చు. ఎలాగా? ఫస్ట్ లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. అప్పుడు బొటన వేలు రెండు అంటే కుడి చేతి బొటన వేలు, ఎడం చేతి బొటన వేలు, రెండు వేలను ఉపయోగించుకుని దీనిని ఈ బొటన వేలుని చిటికిన వేలుకి మధ్య భాగంలో మధ్య కడుపు దగ్గర తాకాలన్నమాట. అర్థమైందా మీకు? అక్కడ తాకాం. తాకిన తర్వాత హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఇప్పుడు చూపుడు వేలుతో బొటన వేలు మధ్య భాగం తాగాం. యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి. బొటన వేలుతో చూపుడు వేలు తాగాం అక్కడ. రం అగ్ని తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇప్పుడు బొటన వేలుతో మధ్య వేలును త్రాకాం. వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి. బొటన వేలుతో ఉంగరం వేలిక మధ్య కడుపు దగ్గర తాకాం. అయిపోయింది. ఇప్పుడు మొత్తం 5 వేలు అట్ట పట్టుకోవాలి, ఇట్లా దగ్గర ముడవాలి. ఇట్లా ముడుచుకొని రెండు దేని దానికి ఇది 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 ఏది భోజనం పెట్టేప్పుడు చేతి వేలు దగ్గర చేస్తా అట్లా తీసుకుని రెండు సం సర్వతత్వాత్మనే
సర్వోపచార పరికల్పయామి నమః. అందుబాటులో ఉన్నోళ్ళైతే పూజ చెయ్యొచ్చు, లేదు అంటే ఇలా చేతి వ్రేళ్లతోనే దీనిని పూజ చేసుకుని ఈ విధంగా మనము పూజ చేసినట్టుగా భావించవచ్చు. ఇప్పుడు మనుహు అంటే మంత్రం ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రణవం. శ్రీం హ్రీం క్లీం సంతాన హనుమన్ మమ తనయం దేహి దేహి స్వాహ. మరలా ఒకసారి మంత్రం. ప్రణవం. శ్రీం హ్రీం క్లీం సంతాన హనుమన్ మమ తనయం దేహి దేహి స్వాహ. ఇలా 108 సార్లు ఈ మంత్రాన్ని చెయ్యాలి. దాని తర్వాత హనుమన్ గాయత్రి, ప్రతి మంత్రానికి దాని గాయత్రి చెయ్యాలి. ఇది 10 సార్లు చెయ్యాలి. ఇది ఏంటో చెప్తాను. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. మరలా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. ఇలా 10 సార్లు హనుమత్ గాయత్రి చెయ్యాలి. ఇప్పుడు మరలా కరన్యాసం, హృదయాన్యాసం చెయ్యాలి. ఎందుకంటే ఇందాడ మనం మంత్రపూర్వకంగా దేవతలను ఆహ్వానించాం మన శరీరంలోకి. వాళ్ళని మనం పంపించేయాలి. మన శరీరమే పెట్టుకుని మనం ఉండకూడదు. నిత్యం లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి వారిని పంపించేద్దాం. కరన్యాసం. ఓం శ్రాం హ్రాం క్లాం అంగుష్టాభ్యాం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం తర్జనీభ్యాం స్వాహ. ఓం శ్రూం హ్రూం క్లూం మధ్యమాభ్యాం వషట్. ఓం శ్రైం హ్రైం క్లైం అనామికాభ్యాం. ఓం శ్రౌం హ్రౌం క్లౌం కనిష్ఠికాభ్యాం వౌషట్. ఓం శ్రః హ్రః క్లః కరతల కరపృష్టాభ్యాం ఫట్. ఇప్పుడు హృదయాన్యాసం అదే విధంగా. ఓం శ్రాం హ్రాం క్లాం హృదయాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం శిరసే స్వాహ. ఓం శ్రూం హ్రూం క్లూం శిఖాయై వషట్. ఓం శ్రైం హ్రైం క్లైం కవచాయ హుం. ఓం శ్రౌం హ్రౌం క్లౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం శ్రః హ్రః క్లః అస్త్రాయ ఫట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? ఇంతకు ముందు భూర్భువ సువరోమితి దిగ్బంధః అని చెప్పారు. కానీ ఇక్కడ సువర్ భువర్ భూరితి దిగ్విమోకః. మరలా ఒకసారి ధ్యానం. అంజనాసుత దేవేశ కేసరి ప్రియనందన దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభో. అంజనాసుత దేవేశ కేసరి ప్రియనందన దేహి మే తనయం శీఘ్రం సర్వభాగ్య నిధిం ప్రభో. ఇప్పుడు మరలా పంచపూజ చెయ్యాలి. లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. అం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి. రం అగ్ని తత్వాత్మనే దీపం పరికల్పయామి. వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్వాత్మనే సర్వోపచార పరికల్పయామి నమః. ఇప్పుడు జప సమర్పణ చెయ్యాలి. ఉత్తరేణితో నీళ్ళు తీసుకుని అలా పట్టుకోండి. గుహ్యాది గుహ్య గోప్రీత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా. అనేన మయా కృత శ్రీ సంతాన హనుమాన్ మహామంత్ర జపేన శ్రీ సంతాన హనుమాన్ సుప్రీత సుప్రసన్న వరద భవతు. న్యూనం చాతిరిక్తం సర్వం సగుణం కరోతు అని ఆ
ఏదైతే ఉద్ధరణితో నీళ్లు తీశారో అవి అరివేణంలో వదలండి. ఇప్పుడు దేవనాథ గురు స్వామిన్ దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపా సింధో జపం పూర్ణతరం కురు. నమస్కారం పెట్టుకోండి. ఏదైతే నీళ్లు జప సమర్పణ చేశారో దాన్ని తీర్థం కింద స్వీకరించండి. శుభం భవతు.